ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ లైక్ ఏది తీసుకుందాం, యూనిలివర్ లాంటి కంపెనీ మొత్తం కలిపితే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది? 10,000 20,000 ఒక 25,000 మందికి అనుకుందాం. ఓకే, దాని టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? అది $100 బిలియన్ ఆ టైప్లో ఉంటుంది. చాలా ఎక్కువ $1 బిలియన్ ఉంటుంది కదా. కానీ మీరు ఎంటైర్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ చూసుకున్నారనుకోండి, అది ఎంతమందికి భారతదేశంలో జాబ్స్ ఇస్తుందో తెలుసా? ఓన్లీ హ్యాండీక్రాఫ్ట్ ఒకటే సుమారుగా 7 నుంచి 8 కోట్ల మంది భారతీయులకి అందులో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇది నేను ఎక్కడో ఒక డేటా రీసెర్చ్లో చూశాను నేను. దానికంటే తక్కువ టర్న్ ఓవర్ చేస్తూ దానికంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ని అకామిడేట్ చేయగలదు ఓన్లీ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. నేను అందుకే మీకు అంటుంది, ఇది వీ విల్ రిమెంబర్ దట్ గాంధీజీ గారి ఫోటో స్టాంపుల మీద స్పిన్నింగ్ మిల్ తిప్పుకుంటూ ఉంటుంది కదా, అదే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇప్పటికీ క్రియేట్ చేస్తుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, దట్స్ అ రియాలిటీ. కానీ మనం ఏం చేస్తున్నాం ఇవాళ? ఒక రియాలిటీ నుంచి దూరం వెళ్ళిపోతున్నాం. ఎంతసేపు మీరు ఏం మాట్లాడారు ఇక్కడ? మైక్రో అంటున్నారు, మ్యాక్రో అంటున్నారు, అంగన్వాడీ అంటున్నారు, ఇలాంటివే అంటున్నారు. కానీ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎవరన్నా మాట్లాడుతున్నారా దీని గురించి? గాంధీ అండ్ ఎకనామిక్స్. గాంధీ గారు మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, ఆయన ఈ దేశం యొక్క ద రియాలిటీ అబౌట్ that Mahatma Gandhi, why I can call him Mahatma, is for one reason, that he was damn against the industrial civilization, industrial development in India. He said, inta pedda mass population unna mana country lo oka every village has to be self independent. Ade Gandhi and economics yokka main uddesham, that oka village inkoka village మీద డిపెండ్ కాకుండా ఆ విలేజ్ కావాల్సినవన్నీ తను సమకూర్చుకోగలిగితే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ కంట్రీ అని ఆయన చెప్పాడు ఆయన.